హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిర్రర్ వర్క్ నేర్చుకుందాం. దీనికోసం నేను రౌండ్ షేప్ మిర్రర్ అనేది తీసుకున్నాను. దీనికి మగ్గం వర్క్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి నేను సిల్క్ థ్రెడ్ 2 స్ట్రాండ్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఒక సైడ్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, దీన్ని బేస్ చేసుకొనే ఉంటుంది కంప్లీట్ స్టిచ్ అంతా. ఒక సైడ్లో నేను థ్రెడ్ అనేది పుల్ చేశాను. చూడండి, కొంచెం మిర్రర్ ఎడ్జ్లో ఓవర్లాప్ అయ్యేటట్టు మనం లాంగ్ స్టిచ్ అనేది వేయాలి. నెక్స్ట్ ఒక షార్ట్ స్టిచ్, ఒక చైన్ స్టిచ్ అయితే ఫామ్ అయింది. దీన్ని స్టార్ట్ చేసిన ప్లేస్ని స్టార్టింగ్ పాయింట్, ఈ స్టిచ్ కంప్లీట్ అయిన ఎండ్లో ఎండ్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ స్టిచ్ని బ్యాక్కి తెస్తాం. బ్యాక్కి తెచ్చి ఎక్కడైతే మన స్టార్టింగ్ పాయింట్ ఉందో దాని పక్కనే ఒక లాంగ్ స్టిచ్ అండ్ ఒక షార్ట్ స్టిచ్. మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చి ఎండింగ్ పాయింట్ ఉంది కదా ప్రీవియస్ స్టిచ్ది, దాని పక్కనే ఉండాలి స్టిచ్ అనేది. ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్టిచ్ని బ్యాక్కి తెస్తాం. ఇప్పుడు మనం వేసిన ప్రీవియస్ స్టిచ్ ఉంది కదా, దాని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక లాంగ్ స్టిచ్ అండ్ షార్ట్ స్టిచ్, అండ్ ప్రీవియస్ స్టిచ్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాని పక్కనే ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, ప్రీవియస్ స్టిచ్ని బేస్ చేసుకొని ఉంటుంది. మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చి ప్రీవియస్ స్టిచ్ స్టార్టింగ్ పాయింట్లో పక్కనే ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, అండ్ ప్రీవియస్ స్టిచ్ ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఒక లాంగ్ స్టిచ్ అండ్ ఒక షార్ట్ స్టిచ్. మిర్రర్ ఎడ్జ్ మీద థ్రెడ్ ఓవర్లాప్ అయ్యేటట్టు మనం లాంగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మిర్రర్ మీద కొంచెం ఓవర్లాప్ అవుతుంది థ్రెడ్ అనేది. ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, మళ్ళీ ప్రీవియస్ స్టిచ్ ఎండింగ్ పాయింట్ దగ్గర దాని పక్కనే ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్. దీన్ని బేస్ చేసుకొని మనం మిర్రర్, రౌండ్ మిర్రర్ ఉంది కదా, దాని చుట్టూతో ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, ప్రొసీజర్ అంతా ఇదే ఉంటుంది. చూడండి, ప్రీవియస్ స్టిచ్ ఉంటుంది కదా, ప్రీవియస్ స్టిచ్ని బేస్ చేసుకొని దాని స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాని పక్కనే స్టిచ్ వచ్చేటట్టు ఒక లాంగ్ స్టిచ్ వేసుకొని, లాంగ్ స్టిచ్ ఎప్పుడు వేసినా దానికి సపోర్టింగ్గా మనం షార్ట్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి. చూడండి, మిర్రర్ చుట్టూ మనం అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. లాంగ్ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది మిర్రర్ ఎడ్జ్ మీద కొంచెం ఓవర్లాప్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి మిర్రర్ కార్నర్స్ అంతా థ్రెడ్తో కవర్ అయినట్టు ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఈజీ స్టిచ్, లాంగ్ చైన్, షార్ట్ చైన్ని బేస్ చేసుకొని ఉంటుంది స్టిచ్ కంప్లీట్గా. చూసుకోండి, మిర్రర్ కార్నర్స్ అన్నీ సిల్క్ థ్రెడ్తో కవర్ అయ్యేటట్టు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి రావాలి థ్రెడ్ అనేది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ అనేది అక్కడికి రావాలి. స్టార్టింగ్ పాయింట్ అనేది మీట్ అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఫినిషింగ్ కోసం చుట్టూతో ఒక బేసిక్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాం మిర్రర్కి కంప్లీట్గా. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక్క స్టిచ్ వచ్చినా చాలు, మీరు ఒక బ్లౌజే గ్రాండ్గా డిజైన్ చేయొచ్చు. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. దిస్ ఈస్ మిర్రర్ వర్క్ ఇన్ ఆరి టైప్ 1. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.